ఇటీవలి కాలంలో పెరిగిన ఆరోగ్య స్పృహతో వినియోగదారుల దృష్టి సేంద్రియ ఉత్పత్తుల వైపు మళ్లింది. అందుకు అనుగుణంగానే రైతులు కూడా వారి వ్యవసాయ విధానాలలో మార్పులు తీసుకువచ్చి సేంద్రియ ఎరువులకు ప్రాముఖ్యాన్నిస్తున్నారు. సాధారణంగా రైతులు పంట దిగుబడులను తీసుకున్న తర్వాత చేలల్లో మిగిలే పంట వ్యర్థాలను తగలబెడుతూ ఉంటారు. ఇలా తగలబెట్టడం వల్ల వాతావరణం కలుషితమవడమే కాదు, ఆ నేలలో ఉన్న జీవరాశి నశించిపోతుంది. దీనివల్ల తరువాత వేయబోయే పంటలకు నష్టం జరుగుతుంది. అలా కాక పొలంలో ఉన్న వ్యర్థాలను, పంట అవశేషాలను, పశువుల నుంచి వచ్చే పేడ, మూత్రం వంటి వాటిని అర్థవంతంగా వాడుకునే విధానమే నాడెప్ కంపోస్ట్. ఈ విధానం ద్వారా భూసారం పెరగడమే కాదు, రైతుకు ఖర్చు తగ్గి నాణ్యమైన దిగుబడులను సొంతం చేసుకోవచ్చు. నాడెప్ కంపోస్టు తయారీ విధానాన్ని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, శ్రీకాకుళం జిల్లా నైరా వ్యవసాయ కళాశాల విస్తరణ విభాగం అధ్యాపకులు డాక్టర్ డి చిన్నమనాయుడు నుంచి తెలుసుకుందాం. ఇటీవల కాలంలో ఏంటంటే రైతులు ఎక్కువ సేంద్రియ ఎరువుని పొలాలకు వేయలేకపోతున్నారు. ఎందుకంటే పశు సంపద చాలా వరకు తగ్గిపోయింది. ఎంతవరకు రసాయన ఎరువులనే ఎక్కువగా మితిమీరి వేయటం అనేది జరుగుతుంది. నత్రజని, భాస్వరం, పొటాష్ ఇవన్నీ కూడా మితిమీరి వేస్తున్నారు. దీనివల్ల భూమిలో ఈ పోషకాల తాలూకు సమతుల్యత దెబ్బతింటుంది. రసాయనాలు ఎక్కువ వాడడం వల్ల వాతావరణ కాలుష్యం కూడా ఎక్కువ జరుగుతుంది. మరి సేంద్రియ ఎరువులు వేయాలి, పశు సంపద లేదు అనే పరిస్థితుల్లో మరి రైతు స్థాయిలోనే ఈ కంపోస్ట్ తయారు చేసుకునే విధానాలు చాలా వచ్చున్నాయి. ఇప్పుడు అందులో ఒకటి ఏంటంటే నాడెప్ కంపోస్ట్. ఇది ఒక సులువైన పద్ధతి. ఈ పద్ధతిలో రైతు వాళ్ళకున్నటువంటి తక్కువ విస్తీర్ణంలోనే ఈ సేంద్రియ ఎరువు ఎక్కువ స్థాయిలో తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ నాడెప్ కంపోస్ట్ అనేది ఒక రైతు తన సృజనాత్మకతగా ఆలోచించి మహారాష్ట్రలో నారాయణరావు దియోరావు పాండే అని చెప్పేసి ఒక రైతు ఈ నాడెప్ కంపోస్ట్ విధానాన్ని చేశారు. అందులో ఆయన పేరునంతా తీసుకొని దీన్ని నాడెప్ కంపోస్ట్ అని పేరు పెట్టడం అనేది జరిగింది. మరి ఈ కంపోస్ట్ తయారు చేయడానికి ఏంటంటే ఒక కుండీ ఉండాలి. కుండీ నిర్మాణం దానికి కూడా ఒక లెక్కలు ఇవ్వడం అనేది జరిగింది. ఈ నాడెప్ కంపోస్ట్ తాలూకా పరిమాణం కనుక చూస్తే మనం పొడవు 10 అడుగులు, వెడల్పు 6 అడుగులు, ఎత్తు చూస్తే కనుక 3 అడుగులు లేదంటే 1 మీటర్ ఎత్తు, ఈ విధమైనటువంటి కొలతలతో మనం నాడెప్ కంపోస్టు కుండీని తయారు చేసుకోవాలి. కుండీ తాలూకా ప్రక్క గోడలు ఏవైతే నిర్మిస్తారో వాటిని నిర్మించేటప్పుడు ఈ నాడెప్ కంపోస్ట్ కోసం ఈ పెర్ఫొరేటెడ్ అంటాం, అంటే ఇటుక వదిలి కిటికీలు గోడలు అనుకోవచ్చు, ఆ విధంగా నిర్మాణం చేసుకోవాలి. కింద 6 అంగుళాలు పూర్తిగా సిమెంట్తోనే కట్టిస్తాము. మరలా మిగతా 2 అడుగులు 2.5 అడుగుల వరకు కూడా ఈ కిటికీలు గోడలు నిర్మించుకొని పైన మళ్ళీ 6 అంగుళాలు కూడా పూర్తిగా గోడ నిర్మాణం చేసుకుంటాం. సో ఈ విధంగా తయారు చేసుకున్న కుండీకి పై కప్పులో మనకేంటంటే వర్షం నీరు నేరుగా పడిపోకుండా, అదేవిధంగా అధిక ఉష్ణోగ్రతలు, సూర్యరశ్మి ఈ కంపోస్ట్ ఎరువు మీద పడకుండా ఉండడానికి మనం ఏదైనా ఒక నీడని ఏర్పాటు చేసుకోవాలి. ఇది ఈ విధంగా మనం కుండీ నిర్మాణము, షెడ్ నిర్మాణం అనేది చేసుకుంటాం. ఇక కావలసినటువంటి పంట వ్యర్థాలు ఈ కుండీకి కనుక ఎంత పడుతుంది అనుకుంటే మనకు సుమారుగా ఒక 1500 కేజీల నుంచి 2000 కేజీలు అంటే 2 టన్నుల వరకు కూడా వ్యవసాయ వ్యర్థాలు, అదేవిధంగా ఒక 1300 కేజీల నుంచి 1500 కేజీల వరకు కూడా పొలం మట్టి, అదేవిధంగా 50 నుంచి 100 కిలోల వరకు కూడా ఈ పశువుల పేడని మనం కనుక సేకరించుకోవాలి. దీంతోపాటుగా నీరు సుమారుగా ఒక 1400 లీటర్ల నుంచి 1500 లీటర్లు. ఇలాగ ఈ పదార్థాలను సేకరించుకున్న తర్వాత ఈ నింపేటప్పుడు జాగ్రత్తలు ఏంటంటే మనం ఏదైతే ఈ పశువుల పేడ ఉందో ఒక 10 కేజీల పశువుల పేడని ఒక 50 లీటర్ల నీటిలో కలిపేసి దీన్ని ఈ నాడెప్ కంపోస్ట్ అడుగు భాగంలోను, అదేవిధంగా చుట్టుపక్కల గోడలన్నిటికి కూడా తడిపితే సూక్ష్మజీవుల అభివృద్ధి కోసం ఈ పేడ ఏదైతే నీరు కలిపి చల్లుతామో అది వాటికి ఆహారంగా ఉండి కింద పొరల్లో కూడా సూక్ష్మజీవులు బాగా అభివృద్ధి చెందడానికి మరి ఉపయోగకరంగా ఉంటుంది. ఈ విధంగా కిందన పేడ స్లర్రీ మనం చల్లిన తర్వాత ఈ వ్యవసాయ వ్యర్థాలు సుమారుగా ఒక 6 అంగుళాలు మందంగా ఉండేటట్టు కింద వరుసలో వీలైనంత వరకు ఈ మొక్కజొన్న కాడలు కానీ కాండాలు వేసుకుంటే కొంతవరకు గాలి ప్రసరిస్తుంది కాబట్టి కింద భాగంలో ఉండేటువంటి సూక్ష్మజీవులకు కూడా కొంతవరకు బాగా ఆక్సిజన్ అనేది అందడానికి ఆస్కారం ఉంటుంది. కింద పొర మొక్కజొన్న కట్టెలు వేసుకొని తదుపరి మరొక 6 అంగుళాల వరకు కూడా ఈ వ్యవసాయ వ్యర్థాలని సమాంతరంగా సర్దుబాటు చేస్తాం. ఒక 4 కేజీల పచ్చిపేడ 25 లీటర్ల నీటికి కలిపేసి ఈ వ్యవసాయ వ్యర్థాల పైన ఈ చిలకరించినట్టు ఈ 25 లీటర్ల పేడ నీటిని కూడా మొత్తం సర్దుబాటుగా చల్లిస్తాం. దీనిపైన మనం సేకరించుకున్నటువంటి మెత్తటి మట్టి, సారవంతమైనటువంటి మట్టిని సుమారు ఇది కూడా ఒక 140 నుంచి 150 కిలోల వరకు కూడా ఒక లేయర్ మందంగా ఒక 2-3 అంగుళాల మందంగా ఈ సారవంతమైన మట్టిని కూడా వేస్తాం.
ఇలాగ పొరలు అంటే పంట చెత్త వ్యర్థాలు, దాని మీద పేడ నీరు, దాని మీద మళ్ళీ సారవంతమైనటువంటి మట్టి, ఇది 3 లేయర్లుగా మనం అనుకుంటాం. ఈ విధంగా 3 లేయర్లు వచ్చే విధంగా మనం కుండీ అంతా నిండేటట్టు సుమారుగా ఒక 10 నుంచి 12 వరుసలు ఈ విధంగా వేసుకుంటే మొత్తం కుండీ అంతా కూడా నిండిపోతుంది. పైన ఉన్నటువంటి లేయర్లు ఏం చేస్తామంటే ఈ మట్టి, అదేవిధంగా ఈ పేడ నీరు ఒక చిన్న స్లర్రీలాగా కలిపేసి పైన అలికినట్టు చేసేయాలి, ఒక 3 అంగుళాల మందంలో. ఈ విధంగా విడిచిపెడితే వారం నుంచి 10 రోజుల్లో మనకి ఈ లోపల ఉన్నటువంటి ఈ చెత్త అంతా కూడా కుళ్ళి కొంత కిందకి కృంగుతుంది. అప్పుడు మరలా మనం ఈ మిగిలినటువంటి వ్యవసాయ వ్యర్థాలు, మళ్ళీ పచ్చిపేడ నీరు, దాని మీద మట్టి, ఈ విధంగా ఇంకొక 1-2 వరుసలను కూడా మనకి మరలా ఈ కుండీ పైకి ఒక 6 అంగుళాలు ఎత్తు వచ్చేంత వరకు మళ్ళీ నింపుకుంటాం. ఈ విధంగా నింపిన తర్వాత మనకి మళ్ళీ ఈ పచ్చిపేడ, అదేవిధంగా మట్టిని ఒక స్లర్రీలాగా కలిపేసి పైన మరలా ఒక అంగుళం నుంచి 2 అంగుళాల దలసరిన అలికేసినట్టు చేసుకోవాలి. మనకి ఏదైతే నీరు మనం 1400 లీటర్లు చెప్పుకున్నామో, ఈ కుండీ నింపడానికి ఒక్కొక్క లేయర్కి ఒక 50 లీటర్ల నీరు కనుక చూసుకుంటే సుమారుగా 500 నుంచి 600 లీటర్లు కుండీ నింపేటప్పుడు అయిపోతుంది. మిగతా 1000 లీటర్ల వరకు నీరు ఉంటుంది. దాన్ని మనం ఈ 90 రోజుల పాటు ప్రతి 3 రోజులకి లేదంటే వారం రోజులకి ఒక దఫా నీటి తేమను బట్టి తిలకరించుకుంటూ పోతే ఆ విధంగా మనకి ఉంచడం వల్ల ఒక 90 నుంచి 100 రోజుల్లో స్వచ్ఛమైనటువంటి బాగా కుళ్ళినటువంటి నాడప్ కంపోస్ట్ అనేది తయారవుతుంది. మీరు కనుక ఒకసారి లోపల ఎంతవరకు కుళ్ళింది, ఎంతవరకు కంపోస్ట్ తయారైందని చూసి బాగా తయారైపోతే కనుక ఆ కంపోస్ట్ అంతా బయటికి తీసి ఏదైనా వెడల్పాటి జల్లెడ, మరి వర్మి కంపోస్ట్ జల్లెడ అంత అవసరం లేదు, కొంచెం పెద్ద రంధ్రాలు ఉన్న జల్లెడతో మనం తీస్తే మనకి సారవంతమైనటువంటి సేంద్రియ ఎరువు కింద పడిపోతుంది. ఏవైనా కుళ్ళనటువంటి ఈ పంట వ్యర్థాలు ఏవైనా ఉంటే మళ్ళీ అవి సేకరించుకొని తదుపరి మళ్ళీ నాడప్ కంపోస్ట్ పిట్లోనే నింపుకోవచ్చు. ఇలాగ మనం ఒక 3 టన్నుల వరకు ఈ వ్యర్థాలు, పేడ ఇవన్నీ కూడా నింపుతాం. దాని నుంచి మనకి 2 నుంచి 2.5 టన్నుల వరకు కూడా ఈ నాడప్ కంపోస్ట్ తయారవుతుంది. దాంట్లో కూడా పోషకాలు మనకి నత్రజని, భాస్వరం, పొటాష్తో పాటుగా ఈ సూక్ష్మ పోషకాలు కూడా మనకి కొద్ది మొత్తంలో లభ్యమవుతాయి. అది కూడా మన వర్మీ కంపోస్టు, ఇతర పశువుల పెంటకు సరిసమానంగా ఈ కుళ్ళినటువంటి నాడప్ కంపోస్ట్ కూడా మనకి పనికొస్తుంది. మనం మామూలు పశువుల గత్తం అయితే కనుక 5 నుంచి 10 టన్నులు వేయమంటాం. ఇదైతే కనుక కనీసం ఒక 3 నుంచి 4 టన్నులు ఒక ఎకరానికి వేసుకోవడం, అంటే ఒక కుండీ నుంచి మనకు సుమారుగా 2.5 టన్నుల వరకు కూడా నాడప్ కంపోస్ట్ వస్తుంది. ఈ విధంగా మనం చూస్తే సంవత్సరంలో 3 నుంచి 4 దశలు, అంటే 4 సార్లు మనం నాడప్ కంపోస్ట్ తయారు చేసుకోవచ్చు. ఎన్ఆర్జీఎస్ ద్వారా కానీ, డోమా నుంచి కానీ, రకరకాల వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ ఇలాగ నాడప్ కంపోస్ట్ తయారు చేసుకోవడానికి కొన్ని పథకాలు కూడా ఉన్నాయి. కాబట్టి రైతులు వారి వ్యవసాయ శాఖ అధికారులను కానీ, ఇతర కృషి విజ్ఞాన కేంద్ర అధికారులను సంప్రదించి ఏవైనా రాయితీలు ఉంటే రాయితీ మీద, లేకపోతే సొంతంగా అయినా కుండీ నిర్మాణం చేసుకొని పంట వ్యర్థాలన్నింటినీ కూడా నాడప్ కంపోస్ట్ రూపంలో సేంద్రియ ఎరువును తయారు చేయడానికి ఆలోచించాలి.